నామానికి మహిమ కలుగునుగాక. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాన్ని దయచేసి ఒకసారి తెరవండి అందరూ. ఆది కాండం 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒకసారి గట్టిగా చదవండి ఒకసారి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడిగా మారాడు. హల్లెలూయా. చదవండి అసలు ఇంగ్లీష్లో. ఓకే. దేవుని యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా నా దేవుని మాటలు మనం ఆలకిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదాము దేవుడి ఆజ్ఞను అతిక్రమించాడు, చేయొద్దు అన్న పని చేశాడు. ఇప్పుడు దేవుడు ఆదాము గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆదాము మంచి చెడు అర్థం చేసుకోవడంలో, వివేచించడంలో మనలాగా మారాడు ఆ మనిషి. మనము సృష్టించిన ఆదాము మంచేంటో చెడేంటో అర్థం చేసుకోవడంలో ఎంత పరిపక్వత కలిగిన వాడయ్యాడు అని అంటే, దేవుడు అంటున్నాడు మనము ఏ విధంగా మంచి చెడులను గుర్తుపట్టగలమో, మనము సృష్టించిన ఈ మానవుడు ఆదాము కూడా అలాగే మంచేదో చెడేదో గుర్తించగలిగే జ్ఞానములోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. చదవవుషరి. హల్లెలూయా. దేవుని బిడ్డల గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పి మనకు నేర్పే ఒక విలువైన పాఠం. దేవుని సంఘ బిడ్డలారా, జాగ్రత్తగా ఈరోజు నా దేవుని మాటలు మనం ఆలకిస్తాం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలకు ఉండవలసిన ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఏంటి అని అంటే, ఏది మంచో ఏది చెడో అది మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగిన జ్ఞానములోనికి రావాలి. మంచి చెడులను సరిగ్గా వివేచించగలగాలి. మంచిని చెడు చేయొద్దు, చెడును మంచిగా భావించొద్దు. సాతాను ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి ఏం చెప్పింది అని అంటే, దేవుడు ఏది మీకు క్షేమమో ఏది మంచిదో అని చెప్పాడు. సాతాను దానికి రివర్స్లో చెప్పి, దేవుడు చెప్పింది కాదు, మీరు అలాగూ చేస్తే మీరు బాగుంటారు, మీరు దేవదూతలుగా మారుతారు, మీరు ఒక అద్భుతమైన ఆశీర్వాదంగా మారుతారని దేవుడు చెప్పిన క్రమానికి విరుద్ధమైన క్రమాన్ని అపవాది ఆదాము అవ్వలకు నేర్పింది. ఎప్పుడైతే ఆదాము అవ్వలకు సాతానుడు అనబడుతున్న అపవాది నేర్పాడో, ఆ మాట విని వారి జీవితాన్ని సమస్యగా, శాపగ్రస్తంగా ఆదాము అవ్వలు తెచ్చుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తాది. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సముఖంలో దేవుని బిడలమైన మనం, ఒక సేవకుడనైనా నేనైనా, దేవుని బిడలైనటువంటి మీరైనా, మీకు నాకు ఉండవలసిన జ్ఞానం మంచేదో చెడేదో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మంచి చెడులను గూర్చిన ఒక సరి అయిన జ్ఞానం దేవుడు మనకు దయచేయాలి. హల్లెలూయా. చదమ సంతోషంగా. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నానంటే, చాలా మందికి ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంటుంది, ఒక ఆశీర్వాదకరమైన ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ వారు చాలా విషయాల్లో వాళ్ళ చదువుకు సంబంధమైన విషయాలు వాళ్ళకు తెలుసు, కానీ ఇంకా చాలా అత్యధికమైన విషయాలలో వారి జీవితాలలో అన్ని రాంగ్ స్టెప్సే ఉంటాయి. మంచిని చెడుగా భావిస్తారు, చెడును మంచిగా భావించుకొని వారి జీవితాలను చాలా శాపకరంగా మార్చేసుకుంటారు. అందుకనే దేవుని బిడలమైనటువంటి మనకి నా ప్రభు ఈ దినాన నేర్పించే పాఠం ఏంటంటే, మంచి ఏదో చెడేదో మన జీవిత విధానంలో మనం వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం అన్నిటిలో నేను చేసేది మంచా చెడ, నేను చేసే ఈ పని ద్వారా నాకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా, నేను తీసుకునే ఈ నిర్ణయం ద్వారా రేపు భవిష్యత్తులో నాకు మేలు ఉంటుందా కీడు ఉంటుందా, ఇవన్నీ ఒక
ఆలోచనతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతామో, మనం ఏ నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం మీదనే రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట నా ప్రభు తన ప్రజలకు చెప్పడం మనం గమనించవచ్చు. లూకా సువార్త, దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వాక్యం. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయముగా దీవెనకరంగా ఉంటుంది. నీ దృష్టి సరిగ్గా ఉంటే, మంచి చెడులను వివేచించగలిగే జ్ఞానం నీ కనుకుంటే, మనం తీసుకునే నిర్ణయాలు వెలుగుగా గనక ఉంటే, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుని బిడ్డలారా, నీ దేహమంతటికి వెలుగు కన్నే గనక నీ వెలుగు ఆరిపోకుండా చూసుకో. చిన్న చెడు విస్తారమైన మంచిని కప్పేస్తాయి. అందుకే బైబిల్ చెప్తుంది, బుక్కావాణి తైలములో ఒక 20 లీటర్ల 30 లీటర్ల ఒక ఆయిల్ క్యాన్లో ఒక్క చచ్చిపోయిన ఈగ పడితే ఆ అద్భుతమైనటువంటి సుగంధం వాసనకు రావలసిన ఆ ఆయిల్ దుర్వాసన వచ్చేస్తుంది. అంటే అద్భుతమైన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్న ఆ ఆయిల్ని దుర్వాసనగా మార్చడానికి 100 ఈగలు పడే అవసరం లేదు, ఒక్క ఈగ చాలు. అంటే ఒక్క చెడు నిర్ణయం అనేకమైన మంచి నిర్ణయాలను డామినేట్ చేసేస్తాయి. అందుకనే దేవుని వాక్యంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మంచేదో చెడేదో దేవుడు ఆ రోజు ఒక నిర్ణయం చేశాడు. ఆదాము ఎలా డిసిషన్ తీసుకోగలడు, ఆదాము ఎలాంటి నిర్ణయాలు చేయగలడు అని అంటే, మనలాగా మంచి చెడు సరిగ్గా వివేచించగలడు. హల్లెలూయా. ఇప్పుడు అదే మాట మనము ఒకసారి అర్థం చేసుకోగలుగుతాం. నేనైనా మీరైనా మన జీవన ఈ ప్రయాణంలో ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన దేవుడు ఆలోచించినట్టుగా మంచి చెడు మనం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామా? మన నిర్ణయాలు సరిగ్గా ఉన్నాయా? మంచి చెడులను గురించిన అవగాహన మనకు లేకపోతే దాని పర్యవసనాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగికి రాస్తంటాడు, 11వ అధ్యాయం 10వ వాక్యంలో రాస్తంటాడు. ప్రసంగి పుస్తకము 11వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక ఘనమైన మాట మనం చదువుతాం. నడి ప్రాయమును గతించి పోవునని కనుక నీ హృదయములలో నుండి వ్యాకులమును తొలగించుకొనము. ఇదిగో ఈ మాట, నీ దేహాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చెరిపేసేది ఏదైనా ఉంటే నువ్వు దానిని తొలగించుకో. అమ్మా, నీ దేహాన్ని చెడిపేసేది ఏదైనా ఉందా? నీ కుటుంబాన్ని చెడిపేసే పరిస్థితులు ఏవైనా కనబడుతున్నాయా? నీ జీవితానికి పోడు చేసే పరిస్థితులు ఎక్కడైనా నీ జీవితంలో ఎంటర్ అవుతున్నాయా? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీ దేహాన్ని, నీ జీవితాన్ని పోడు చేసేది ఏదైనా నీకు కనబడితే, నీకు అర్థమైతే, నీవు దానికి దూరంగా ఉండు, లేకపోతే దానిని నీవు తొలగించుకో. హల్లెలూయా. ఈ సర్వ శరీరంలో దేవుని బిడ్డలారా, మిగతా అవయవాలన్నీ బాగుగా పనిచేసిన ఏ ఒక్క అవయవము చెడిపోయినా మంచి అవయవాలన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక్క అవయవం పాడైతే ఏముంది, 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీ పాడైతే ఏముంది అని అంటే కుదరదు.
ఈ శరీరంలో ఏ ఒక్కటి పాడైనా మిగతా మంచిగా ఆరోగ్యకరంగా ఉన్న ప్రతి అవయవం మీద ఆ చెడిపోయినటువంటి ఆ పాడైపోయిన అవయవం యొక్క ఎఫెక్ట్ పడి మిగతా మంచి అవయవాలు కూడా క్రమక్రమంగా పాడైపోయి ఆరోగ్యం పతనమయ్యే ప్రమాదము ఉంటుంది కనుక, అలాగే మన జీవితంలో ఒక చెడు నిర్ణయము, ఒక చెడు పని మన మంచితనం అంతటి మీద, మన ముందున్న భవిష్యత్తు మీద చాలా ప్రమాదము చూపించే అవకాశాలు ఉంటాయి. అందుకనే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, నీ దేహాన్ని పాడు చేసే, చెరిపేసే ఏదైనా నీకు అనిపిస్తే నువ్వు దాన్ని దూరంగా ఉండడం నీకు మంచిది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అంటే ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము చెడగొట్టే అనుభవాలు, మనల్ని చెడిపే పరిస్థితులు, అది మనిషి అయినా, పరిస్థితి అయినా, మాట అయినా, ఏదైనా దానికి మనం దూరంగా ఉండడం మంచిదే. కారణం, అది మనల్ని చెడుపుతుంది కదా. ఆ మనిషి ద్వారా మనం చెడిపోతున్నాము అని అంటే ఆ మనిషికి మనం దూరంగా ఉండడం మనకు మంచిది. ఆ పద్ధతులు మనల్ని పాడు చేస్తున్నాయని అంటే ఆ పద్ధతులకు దూరంగా ఉండాలి. ఏదైతే నిన్ను చెడిపేస్తూ నీ జీవితానికి పాడు చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దానికి నువ్వు దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఒకవేళ దూరంగా నీవు లేకపోతే అది కాలక్రమేణా నెమ్మదిగా నీ జీవితంలో పాకి, నీ కుటుంబ వ్యవస్థలో చొరబడి, రేపు ఎలాంటి పరిస్థితి వస్తుందంటే నువ్వు తీసేద్దామని అనుకున్నా కూడా అది తీయడానికి అవకాశం ఉండదు. అది ప్రారంభమే తీసుకోవాల్సింది. అది నువ్వు మొదటే గ్రహించి ఆ చెడును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ బ్రతుకు మీద దాడి చేయగలిగిన పరిస్థితిని నువ్వు మొదటే ఊహించి నువ్వు దానికి దూరంగానైనా ఉండాల్సింది, లేకపోతే దాన్ని నువ్వు దూరం కొట్టుకోవాల్సింది. రాజీపడి చూద్దాం అని అనుకునేసరికి అది కుటుంబం మీద, నీ జీవితం మీద చాలా ప్రమాదం చూపి రేపు నువ్వేమి చేసుకోకుండా నీ జీవితం దానికి బానిసగా మారాల్సి వస్తుంది. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు, చాలా మంది యేసయ్యను రక్షకుడిగా నమ్మి ఆయనతో సాగిపోతున్న ప్రజలకి లోక సంబంధమైన జ్ఞానం, ఒక ఎడ్యుకేషన్ యొక్క జ్ఞానం, వాళ్ళ ఉద్యోగ సంబంధమైన జ్ఞానాలు చాలా ఉంటున్నాయి. వాళ్ళ ఆఫీసులో సంవత్సరానికి 2 సార్లు గవర్నమెంట్ ద్వారా గోల్డ్ మెడల్ కొట్టుకోగలరు, అన్నీ ఉన్నాయి. కానీ దైవ జ్ఞానం లేదు. దైవ జ్ఞానం లేక వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు వేసే అడుగులు, వారి నిర్ణయాలన్నీ మంచి చెడు, రేపు భవిష్యత్ ఏంది అన్న ఆలోచన ఏమాత్రము లేక వాళ్ళు తప్పుడు నిర్ణయాలు చేసుకొని వాళ్ళ క్షేమకరమైన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటారు. హల్లెలూయా. అందుకనే దేవుడు మనతో మాట్లాడే మాట, మంచి చెడులను గూర్చిన జ్ఞానం మనకుండాలి. హల్లెలూయా. మంచేదో చెడేదో నువ్వు చేసే ప్రతి పని, ఒక పని చేస్తున్నప్పుడు, ఒక నిర్ణయం చేస్తున్నప్పుడు, అర్థమైతే ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నప్పుడు, ఏదైనా నువ్వు అడిగేస్తున్నప్పుడు దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి, రేపు భవిష్యత్తుకు ఇది నాకు ఎలాంటి ఫలం ఇస్తుంది, రేపు భవిష్యత్తులో దీని యొక్క రిజల్ట్ నా జీవితంలో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి నువ్వు ఆలోచించకపోతే రేపు నువ్వు భరించాల్సి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు అలా నిర్ణయాలు తీసుకున్న అనేక జ్ఞానవంతులు ఈరోజు నెమ్మది లేక, కుటుంబాలలో నెమ్మది లేక, వాళ్ళ మ్యారేజ్ విషయంలో నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, వాళ్ళ ఉద్యోగాల విషయంలో తప్పుడు నిర్ణయాలు, వాళ్ళు ఉండే ప్రాంత విషయంలో తప్పుడు నిర్ణయాలు. ఒక తప్పుడు నిర్ణయం ఎంత ప్రమాదకరంగా మారుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అలా నిర్ణయాలు చేసుకొని జీవితాన్ని చేజేతులారా శాపగ్రస్తంగా మార్చుకున్న వారు ఎందరో ఉన్నారు. అందుకే ఆలోచన చెయ్యాలి. ప్రతి అడుగు వెనుక 1కి 4 సార్లు ఆలోచించాలి. మనకు అవగాహన లేకపోతే పెద్దలను, ఆలోచన కలిగిన వారిని మనం అడగాలి, ఏం చేస్తే బాగుంటుంది,
నేను ఇలా అనుకుంటున్నాను, ఎలా ముందుకెళ్తే బాగుంటుందని అడిగి నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలిగితే, వేసిన నిర్ణయం అడుగు సరిగ్గా ఉంటే భవిష్యత్తు ఒక ఘనమంగా ఆశీర్వాదకరంగా నువ్వు చూడగలవు. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంటుంది జగిత్యాల వైపు. అతడు ఫారెన్లో ఉంటాడు, చాలా సంపాదించాడు, ఆల్రెడీ పెళ్ళయింది. ఆ భార్యకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు కనుక ఇంకొక అమ్మాయిని వాళ్ళు కన్విన్స్ చేశారు. ఆ భార్యకి ఆరోగ్యం బాగుండదు, ఆమె భవిష్యత్తు పెద్ద భరోసా ఏమీ లేదు, ఆమెకు బ్రతుకుతాదన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు, నువ్వు చేసుకో, రేపు నీకేం టెన్షన్ ఉండదు, రేపు అంతా నీకే ఉంటుంది అధికారం, సంపాదించాడు అని చాలా కన్విన్స్ చేశారు. ఆవిడ కూడా ఏమనుకున్నదని అంటే, ఎట్లాగూ ముందున్న మనిషి పెద్ద లైఫ్ ఏమీ లేదు అని అనుకుంది. కానీ తీరా కొద్ది రోజులకు ఆమెకు ఆరోగ్యం బాగుపడింది. ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు ఆమెను నెట్టేచ్చాడని ఏ ప్రాపర్టీ కన్నా ఫస్ట్ ప్రియారిటీ మొదటి భార్యకే ఇస్తున్నాడు. నువ్వు చచ్చిపోతుంది అనుకున్నాను కానీ భవిష్యత్తు అయింది కాదంటే దానికి మరి ఎవడు చేస్తాడు? అది నువ్వు వేసిన నిర్ణయమే తప్పు. ఆమె చచ్చిపోతుంది నేను బాగుపడదని అనుకున్న ఆ ఆలోచనే తప్పది. ఎవరికో చెందాల్సింది నాకు వస్తుంది అనుకోవడమే తప్పు. నీ నిర్ణయంలోనే చెడు ఉంది. ఆ చెడు రేపు నువ్వు అనుభవించాలి తప్ప ఎవడు అనుభవిస్తాడు? ఆ తర్వాత నువ్వెంత ఏడ్చినా నీ నిర్ణయాలు క్రమంగా లేనప్పుడు, మంచేదో చెడేదో భవిష్యత్తు గురించినటువంటి అవగాహన సరిగ్గా లేనప్పుడు రేపు బతుకంత శాపకరంగా మారుతాయి. ఆ తర్వాత దానికి పరిష్కారం నువ్వు పరలోకానికి వెళ్ళినా దొరకదు. కారణం ఏంటంటే దేవుడు దానికి సపోర్ట్ చేయడు. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. దేవుడు ఇల్లీగల్గా ఎప్పుడు పని చేయడు. బాగా వినండి. నువ్వెంత భక్తురాలువైనా దేవుడు అవును కాదన్నట్టుగా చేయడు. యెహోవా త్రాసు న్యాయమైంది. అబ్రహాం వెళ్ళి అడిగాడు, ఏదైతేనేది ప్రభువా, నా కొడుకే కదా, ఆగర్కి పుడితేంది, శారాకు పుడితేంది, ఆమె కూడా నా భార్య, ఈమె కూడా నా భార్యే, ఇస్మాయిల్ను దీవించు, వీడినే డెవలప్ చేయి, నువ్వు అనుకున్న దర్శనం ఈయనలోనే నెరవేర్చు అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు అన్నంత మాత్రాన వాడు నీ కొడుకు అవుతాడేమో కానీ నా దర్శనంలో ఉన్నవాడు మాత్రం కాదే. నీ భార్య అయిన శారాతోనే నేను సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అంటే దేవుడు ఇల్లీగల్ను, అక్రమమును నువ్వెంత కన్నీళ్లు గార్చి 100 రోజులు ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు కాదు అన్నదాన్ని అవునుగా చేయడు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలైన మీరైనా, కుటుంబాలను కొనసాగిస్తున్న మీరైనా, నా దేవుడు మనకు చెప్పే ఒక ఘనమైన మాట, మంచి చెడులను గుర్చిన సరి అయిన అవగాహన, సరి అయిన ఆలోచన, సరి అయిన ఒక ఉద్దేశములు మీరు చేసుకోలేకపోతే రేపు దాని పరివసనాలు మీరు చాలా భయంకరంగా అనుభవించాల్సి వస్తాయి, చాలా భరించాల్సి వస్తాయి. అందుకనే మంచి చెడు నేను చెడగొట్టేది ఏదైనా, అది మనుషులైనా ప్రాంతమైనా ఏదైనా, నువ్వు దానికి చాలా దూరంగా ఉండడం నీకు మంచిది. నీకు పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు ఒక 2 అనుభవాలు చూపిస్తాను. అవి మనల్ని చెడగొడతాయి. అవి చెడగొట్టకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక త్రాగుడికి అలవాటు పడ్డోడికి అర్థమవుతుందా, అంబార్లకు అలవాటు పడ్డోడికి, సిగరెట్లకు అలవాటు పడ్డోడికి దాని మీద కొటేషన్ రాస్తాడు, ఇది నీకు హానికరం, నీ ఇష్టం. మద్యపానం హానికరం, పొగ తాగడం హానికరం, గుట్కాలు అంబార్లు తినడం నీకు ఆరోగ్యం కాదు అని తయారు చేసిన కంపెనీడే రాస్తాడు. ఏమవుతుందని పూసుకున్నావు అనుకో, ఏమవుతుందని అనుభవించావు అనుకో, రేపు దాని పరివసనాలు నువ్వు అనుభవిస్తావు. మంచి చెడు రేపు నాకు ఇది మేలు చేస్తుందా కీడు చేస్తుందా నువ్వు దాన్ని భావించే ఆలోచన నీకు లేనప్పుడు దాని అనుభవాలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. ఆ చెడు
గర్భము ధరించి అంటే కాలక్రమేణా అది పాపముగా మారుతుందని బైబిల్ చెప్తుంది. చెడు ఎప్పుడైతే మనం చెడు నిర్ణయం తీసుకుంటామో, చెడు నిర్ణయంలో మనం అడిగేస్తామో, అది రేపు నీకు ఎలా మారుతుందంటే ఒక పాపముగా మారుతుంది. ఆ పాపం రేపు నీ జీవితానికి శాపంగా, మరణానికి తావుదిస్తుంది తప్ప ఆ చెడు మంచిగా మారదు. అందుకనే మంచి ఏదో చెడేదో సరిగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. హల్లెలూయా. చదమగదిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిని చెడగొట్టే ఒక 2 అనుభవాలు నేను మీకు చూపిస్తాను. అందుకనే ఆ మాటలోకి మనం వెళ్ళే ముందు ఒక మాట చదువుతారా? పరమగీతాల పుస్తకం 2వ అధ్యాయం, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరిపే నక్కలను పట్టుకొనండి. హల్లెలూయా. ఒక పూత పట్టిన ఒక దీవెనకరంగా మారి ఇక రేపు ఫలములు కాయడమే ఆలస్యం. రేపు ఫలములే కాయాలి అంతే. అద్భుతకరంగా ద్రాక్ష తోట పూత పట్టింది, రేపు ఫలాలు కాసే సమయం దగ్గర పడింది. అయితే ఆ ద్రాక్ష తోటలో కొన్ని నక్కలు సొరబడ్డాయట. ఆ నక్కలు సొరబడి ఏం చేస్తున్నాయి అంటే ద్రాక్ష తోటను చెరిపేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి. దేవుని సంఘానికి సూచనది. ఒక ద్రాక్ష వనం, ద్రాక్ష తోట మహిమ కలిగిన దేవుని సహవాసానికి, సంఘానికి గుర్తు. ఆ సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డవైనా నీకైనా, ఒక సేవకుడనైనా నాకైనా, సంఘములో దేవుని కృపలో చేర్చబడినటువంటి దేవుని బిడలను సాతానుడు చెదరగొట్టాలని, చెడిపాలని, ఒక చేదైన అనుభవంలోకి వాళ్ళ జీవితాల్లో నెట్టాలని ఒక నక్క ద్రాక్ష తోటను చెరిపినట్టుగా దేవుని ప్రజలను కూడా చెడగొట్టడానికి సాతాను అనేక పన్నాగాలు వేస్తాడు. హల్లెలూయా. అందులో మొదటిది, మనలను చెడిపే మొదటిది. అందుకే నేను మీకు ప్రారంభమే గుర్తు చేశాను, మిమ్ములను చెడిపేది, మీ దేహాన్ని చెడగొట్టేది ఏదైనా నువ్వు దూరం చేసుకోవడం నీకు మంచిది. లేదు మా వాళ్ళే, మనోడే అంటావా, నీ ఇష్టం. నువ్వు రేపు దాన్ని భరించాల్సి వస్తుంది, నువ్వు దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అదొక ఆనకొండలాగా నిన్ను చుట్టుకొని నీ పేగులు బయటకు పడేటట్టు చేస్తుంది, అది బయటపడేటట్టు చేస్తుంది. కారణం, చెడు ఎప్పుడు నీకు మేలు చేయదు. హల్లెలూయా. చెడు చెడే, దాని ఫలం అదే, దాని క్యారెక్టర్ అది, దాని స్వభావం అది. చెడు మనకు మంచిగా మారదు. అందుకనే చెడులో అడుగు పెట్టడమే ప్రమాదం. అందుకే నేను చెప్తున్నా, దేవుని బిడ్డ, మన సంఘాన్ని, దేవుని సేవని, దేవుని బిడ్డగా మిమ్మల్ని చెడగొట్టేది ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండాలి. మంచి చెడులను గురించిన అవగాహన సరిగ్గా నువ్వు సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలను చెడగొట్టే ఒక 2 అనుభవాలను నేను మీకు చూపిస్తాను. అందులో మొట్టమొదటిది చదువుతారు ఒకసారి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వాక్యం నుంచి ఒకసారి చదువుతురండి. మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరచుకొందుము, దానిని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనములు మనకంటే బలవంతులను, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో
ఉన్నత దేహులు అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి. హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దైవజనుడైన మోషే 40 సంవత్సరాల కానాను యాత్రలో దరిదాపుగా వాగ్దాన దేశపు యొక్క పొలిమేరలకు వచ్చేశారు. దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మోషేతో చెప్తాడు, నీ దగ్గరున్న పెద్దలలో 12 మందిని ఇజ్రాయేలు దేశం, నేను మీకు ఇచ్చే దేశం, నేను వాగ్దానం ఇచ్చిన దేశం, మీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశం, 430 ఏళ్ల నుంచి మీరు కనిపెడుతూ ఎదురు చూస్తున్న పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోకి ఒక 12 మంది పెద్దలను పంపించు. వారు వెళ్ళి ఆ దేశంలో ఉన్న ఫలాలు, ఆ దేశంలో ఉన్న పరిస్థితులు, ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క జీవన విధానం అంతా తెలుసుకొని ఇక్కడున్న లక్షల మంది విశ్వాస జనానికి వారు ఇన్ఫర్మేషన్, సమాచారం తేవడానికి నీవు వారిని పంపించు అని చెప్తాడు. దైవజనుడైన మోషే ఒక 12 మంది పెద్దలను దేశానికి చూసి రావడానికి పంపిస్తాడు. వాళ్ళు 40 దినాలు ఆ దేశమంతా తిరిగి అక్కడున్న ఫలాలు, అక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా, ప్రజలు, వారి జీవనం, వారు ఎలా ఉన్నారు, వారు ఏం తింటున్నారు, వాళ్ళ యొక్క యుద్ధ నైపుణ్యత ఎంత, అవంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు మోషే దగ్గరికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈ ప్రజలందరూ వాళ్ళు తెస్తున్న సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. వారు రాగానే అందరూ అక్కడ గుమ్ముకూడారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నిలబడి తర్వాత వీళ్ళందరూ అడుగుతున్నారు, మోషే అడుగుతున్నాడు, ఎలా ఉంది ఆ దేశం? దేవుడు మనకు ప్రమాణం చేసిన దేశం ఎలా ఉంది? బాగుందా? దేవుడైతే పాలు తేనెలు ప్రవహించు దేశం అంటున్నాడు కదా, అక్కడ అద్భుతమైన వర్షం, అది కొండలో ఉన్న తేనెను నేను మీకు ఇస్తాను అన్నాడు కదా, ఎలా ఉంది అని అడిగితే అందులో 2 వ్యక్తులు, కాలేబు, యెహోషువలు అంటారు, అయ్యా ఆ దేశం అద్భుతకరంగా ఉంది, ఆ దేశం చాలా దీవెనకరంగా ఉంది, అక్కడ ప్రజలు మన భయంతో ఉన్నారు, మనం వెళ్ళి వాళ్ళని చాలా సులువుగా జయించవచ్చు అని చెప్తూ ఉన్నారు. అందరు సంతోషపడుతుంటే మిగతా 10 మంది ఒక్కసారిగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆ దేశం బాగలేదు, ఆ దేశం చాలా ప్రమాదకరంగా ఉంది, ఆ దేశంలో ప్రజలు భయంకరంగా యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు, వారి దగ్గర పోతే మనము జయించలేము అని దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశమును గురించి ఇశ్రాయేలు అనబడుతున్న తన ప్రజలకి చెడ్డ సమాచారము తెచ్చారట. హల్లెలూయా. చెప్పండి, ఏం తెచ్చారు? రాంగ్ ఇన్ఫర్మేషన్. దేవుడు చెప్పింది ఒకటి, దేవుడు ఆలోచించింది ఒకటి, దేవుడు మంచిది అన్నదాన్ని వీళ్ళు మంచిగా లేదు అని చెప్తున్నారు. ఒక చెడు సమాచారం. ఈ చెడ్డ సమాచారం ఎప్పుడైతే సమాజంలో వీళ్ళు చెప్పేశారో, చెప్పగానే ప్రజలందరూ అప్పటి వరకు విశ్వాసంతో, అప్పటి వరకు ధైర్యంతో, అప్పటి వరకు ముందు వెళ్ళాలి, మాకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన దేశం ఉంది అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రజలు విశ్వాసం అంతా సన్నగిల్లిపోయింది, నిరాశ పడిపోయారు, మోషే మీదకి తిరగబడ్డారు. ఏం దేశమయ్యా, ఇప్పటిదాకా మాకేమో కబుర్లు చెప్పావు, అక్కడంతా బాగలేదట, మాకొద్దు ఆ దేశం అని చెప్పి అప్పటి వరకు ఏ దర్శనముతో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడో, సేవకుడు నడిపించాడో, ఒక్కసారిగా పరిస్థితి రిటర్న్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది అంతా. ఈ చెడ్డ సమాచారం అక్కడున్న ప్రజల యొక్క విశ్వాస పరిమాణం అంతా పాడు చేసేసింది. మాకొద్దు అని అంటున్నారు. యెహోషువ, కాలేబు పోరాడుతున్నారు, అయ్యా అట్లా కాదయ్యా, మా మాట వినండి అయ్యా, బాగుంటుందయ్యా అని ఎంత చెప్పినా వాళ్ళనే కొట్టడానికి వచ్చేసారు. ఇదంతా దేవుడు చూస్తూ ఇప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, నా దేశాన్ని గురించి, నా వాగ్దానాలను గురించి, నేను దీవించిన స్థలాల గురించి చెడ్డ సమాచారము విన్న వీళ్లకు
చెడ్డ సమాచారం చెప్పిన వీరికి నేనిచ్చే శిక్ష. అదే 14వ అధ్యాయంలో నా దేవుని బిడ్డలారా 33వ వాక్యం, మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించుదురు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం ఒక దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్ములను రోసి వేసినట్లు తెలుసుకొందురు. ఇదే యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీనిని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించి పోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. హల్లెలూయా. మొదటిగా సంఘాన్ని, లేకపోతే ఒక దేవుని బిడ్డగా నిన్ను చెడగొట్టి నిన్ను పాడు చేసే ఒక ప్రమాదం ఏంటి అని అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, చెడ్డ సమాచారం. బాగా వినండి, ఇది అనాదిలో నుంచి జరుగుతున్న ప్రక్రియ. దేవుడు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి చాలా తేడా ఉంది. వీళ్ళు చెప్పిన సమాచారం దేవుని బిడ్డల యొక్క విశ్వాస పరిమాణం అంతా పాడు చేసేసింది. దేవుని దర్శనాన్ని వీళ్ళు ఎలాగో వీళ్ళకి చెప్తున్నారంటే అది బాగలేదు, అది మంచిది కాదు అని చెప్పి చెడ్డ సమాచారం, చెడు మాట ఈ యొక్క దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరి జీవితంలో ఒక 40 ఏళ్ళ శాపానికి గురి కావడానికి దారి తీసేసింది. అందుకనే దేవుని బిడ్డలైనటువంటి మనలను చెడిపే మాట, మనలను చెడిపే మాటలు, సలహాలు ఎవడు ఇచ్చినా, వాడు ఇంటోడైనా బయటోడైనా, సంఘమైనా సేవకుడైనా, ఎవరైనా నిన్ను చెడిపే, నిన్ను దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాన్ని అనుభవించకుండా, దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా నిన్ను పాడు చేసే మాటలు మాట్లాడేవారు ఎవరైనా నీకు ఉంటే వారికి నువ్వు దూరంగా ఉండడం నీకు మంచిది. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినండి. మేము మంచి చెడులను గురించిన సరి అయిన జ్ఞానం నీకు ఉండాలి. మనలను చెడగొట్టే మొదటి అనుభవం, ఒక విశ్వాసిని చెడగొట్టేది మొదటి అనుభవం ఏంటంటే నీకు అనవసరమైన మాటలు చెప్పేవాడు దొరుకుతాడు. దేవుని గురించి, దేవుని వాగ్దానం గురించి, దేవుని సేవ గురించి, దేవుని సేవకుల గురించి తప్పుడు అభిప్రాయాలు నీ దగ్గరికి ఎవడైతే మోసుకొని వస్తున్నాడో వారు అదృశ్యంగా ఉన్న ఒక ఘట సర్పం అన్న సంగతి మీరు గుర్తుపట్టాలి. దేవుడేమో అది తినకు అదామా, అమ్మా అది తినొద్దు, మీరు పాడైతారు, అది తింటే మీరు పాడైపోతారు అని ప్రభు చెప్తే ఆ సర్పం వచ్చి అంటే అది ఏం కాదు, తినొచ్చు. అంటే దేవుని మాటకి, దేవుడిచ్చినటువంటి వాగ్దానానికి, దేవుడిచ్చిన మాటకు చాలా వ్యతిరేకంగా మాట్లాడే ప్రజలు ఉంటారు. విశ్వాసులు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళకేం పని ఉండదు. విశ్వాసుల కుటుంబాలలోకి వెళ్ళి విశ్వాసిగా నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర కూర్చొని సేవ గురించి, సేవకుల గురించి, దేవుని వాగ్దానాల గురించి, దైవికమైన అనుభవాల గురించి నిన్ను పురికొల్పే మాటలు మాట్లాడకుండా నిన్ను పాడు చేసే మాటలు, నీ విశ్వాసాన్ని దిగజార్చే మాటలు. అర్థమైందండి? అవునా అక్క, అవునా అన్న అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు మంచినీళ్ళు తెచ్చి ఛాయ్ పోసి టిఫిన్ పెట్టు. రేపు నువ్వు పెడుతున్న టిఫిన్ ఏంటో తెలుసా? ఆ పాము దాగే పాలు కోడిగుడ్లు పెట్టినట్లే దానికి లెక్క. నువ్వు పెడుతున్న ఆ పాలు దాగి రేపు అనకొండ చుట్టినట్టు నిన్ను చుట్టుకొని నీ కడుపులో ఉన్న పేగులు నీ నోట్ల నుంచి బయటపడేటట్టు చేస్తుంది. అది ఎందుకు వచ్చింది? అది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? నీ దగ్గరికి అర్థమవుతుందా? కొంతమందికి ఈ అవగాహన ఉండదు. వాళ్ళు ఏం చెప్తున్నారు,
అవునా? అవునా? మేము దేవతల వల్ల ఉంటామా, దేవుళ్ళలాగా ఉంటామా అని సంభాషణ మెయింటైన్ చేయడం ప్రారంభించింది. అక్కడే అది చేసిన తప్పు. ఒక మనిషి నీకు ఎప్పుడైనా చెడ్డ సమాచారం చెప్తున్నప్పుడు నీవు దాన్ని అక్కడే కట్ చేయాలి. ఇంకేదైనా విషయం ఉంటే మాట్లాడు, ఇంకేదైనా విషయం ఉందా మనతో మాట్లాడు, అది మాట్లాడు. అంతే తప్ప అనవసరమైన సేవ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి దయచేసి మీరు ఏమనుకోవద్దు, నా దగ్గర మీరు మాట్లాడకండి అని చెప్పి చూడు. రేపు నీకు ప్రేజ్ లాంటి కూడా చెప్పదు, ఆమె చెప్పదు. కారణం, ఆమె నిన్ను మార్చాలనుకున్న విధానం వేరైంది. నువ్వు మాట్లాడేసరికి ఆమెకు సెట్ కాలే. ఇలాగ నిర్ణయాలు తీసుకునేవారు తక్కువ ఉంటారు. మంచి చెడు, ఈమె చెప్తున్న మాట నా విశ్వాసానికి మేలు చేస్తుందా, నా ఆత్మీయతకు మేలు చేస్తుందా, నా ఆత్మీయ జీవితంలో శుభం కలగజేస్తుందా, కీడు కలగజేస్తుందా అని వివేచించే జ్ఞానము లేక, అవునక్క, అవునన్నా అని చెప్పి నీవు నీ ఇంటిలో స్థానాన్ని ఎప్పుడైతే నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ వ్యక్తిత్వ జీవితంలో ఒక స్నేహాన్ని, ఒక ఫెలోషిప్ను కలగజేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావో, అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా చెడ్డ సమాచారం తెచ్చినోడికి రేపు ఏం చేయబోతున్నాడో, చెడ్డ సమాచారం విన్నోడికి దేవుడు ఏం చేశాడో నేను మీకు చూపిస్తున్నాను. విన్నోడికి పోయింది మూడింది, చెప్పినోడికి కూడా అయింది. బైబిల్ చెప్తుంది, ఎవడైతే చెడ్డ సమాచారం చెప్పాడో దేవుడు వాళ్ళని చంపాడు. చెడ్డ సమాచారం ఎవడైతే విన్నాడో వాళ్ళను వాగ్దానంలోకి అడుగు పెట్టకుండా ఒక్క రోజుకు, ఒక సంవత్సరంతో లెక్కగట్టి 40 ఏళ్ళు వారి 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 పిల్లలు అరణ్యంలో చచ్చేదాకా అక్కడిని తింపాడు తప్ప వాగ్దానం, ఆశీర్వాదాన్ని దేవుడు వారికి, వారి పిల్లలకు దేవుడు ఇవ్వలేదు. అర్థం చేసుకోండి. విన్న మనిషికి శిక్ష ఇచ్చాడు దేవుడు, చెప్పిన మనిషికి శిక్ష ఇచ్చాడు. అందుకనే నీ దేహాన్ని చెడిపేది ఏదైనా ఉంటే నువ్వు దాన్ని దూరం చేసుకోవాలి. హల్లెలూయా, చబాలిషర్గా హల్లెలూయా, హల్లెలూయా. దేనికి పనికిరాని వ్యర్థమైన మాటలు అది నిన్ను చెడుపుతాయి, అవి నీ జీవితాన్ని చెడగొడతాయి. మంచికి కారణం కావవి. ఆ మాటలు మంచికి కారణం కావు సహోదరుడా. నువ్వు అలాంటి వారితో నీకు మనసుంటే, ధైర్యం ఉంటే అలాగ మాట్లాడితే మాట్లాడకండి. ఒకవేళ నాతో స్నేహంగా ఉంటే ఆ మాటలు ఎత్తకండి నా దగ్గర. ఇంకేదైనా ఉందా మాట్లాడు, ఇంకేమి లేదా మౌనంగా నీ పని నువ్వు చేసుకో. అంతే తప్ప అనవసరమైనటువంటి మాటలు నా ఇంటికి వచ్చి నాతో కలిసి మాట్లాడితే నీకు చాలా మంచిది కాదు. అది నా జీవితాన్ని పాడు చేస్తుంది. నీకు దండం పెట్టి చెప్తున్నాను, నాతో ఆ ముచ్చట మాట్లాడకు అని చెప్పాలి. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. అలా చెప్పే ఓపిక, ధైర్యం నీకు లేదా? రేపు నువ్వు అనుభవిస్తావు. నీవు మాత్రమే కాదు, రేపు నీ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. కారణం, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏ చెడ్డ సమాచారం విని దేవుని మీద, దేవుని సేవ మీద తిరుగుబాటు చేసి శనిగారో ఆ సమాజమంతటి మీదికి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ఈరోజు సంఘాలలో దేవుని బిడ్డలైనటువంటి మీకు ఒక దైవజనుడిగా ప్రేమించి చెప్తున్నాను, రాంగ్ ఇన్ఫర్మేషన్, చెడ్డ సమాచారం నీ తోటి విశ్వాసి గురించా, నీ కుటుంబం గురించా, దేవుని గురించా, సేవ గురించా, నీకెవరైనా తప్పుడు సలహాలు, తప్పుడు అభిప్రాయాలు ఎవరైనా నీతో మాట్లాడితే నువ్వు వారికి దూరంగా ఉంటే నువ్వు బాగుపడతావు. వాళ్ళకు నువ్వు దూరంగా ఉండే ఓపిక లేకపోతే నువ్వు చాలా భరించాల్సి వస్తుంది. నీకు ధైర్యం ఉంటే అనుభవించు. నేను చెడగొట్టేది అది, నీ జీవితానికి శాపకరంగా మారేది. ఇప్పుడు చాలామంది చేసే పని, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను వినండి. సేవకుడు సరిగా లేడు అన్న భావన ఒక మనిషి నీకు చెప్తే నువ్వేం చేస్తావు? అదేదో డైరెక్ట్ సేవకుడికి చెప్తే పని అయిపోతుంది కదా. అవునా కదా? సమస్య ఎక్కడుందో నీకు ఆ ధైర్యం ఉంటే అక్కడ వెళ్ళి సవరించు. కానీ నువ్వు ఇంకా పరాయి మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరగదు.
ఆ మనిషి పాడైతాడు. అంటే నీ దగ్గరికి వచ్చిన మనిషి నీ దగ్గర చెప్తున్న విషయాలు ఎందుకు చెప్తున్నారో ఇంగిత జ్ఞానం, దైవ జ్ఞానం ఉన్నోడు ఎవడైనా గ్రహిస్తాడు. కొంతమందికి ఆ జ్ఞానం లేక వారికి స్థానాన్ని ఇంట్లో కలుగజేసి వారితో స్నేహాన్ని, ఆ ఫెలోషిప్ను ఎప్పుడైతే ఈ మనిషి ఏర్పాటు చేసుకుంటాడో, అర్థమవుతుందండి? అర్థమవుతుందా? వాళ్ళన్న మాటలకి నువ్వు వతాసు పలుకుతుంటావు చూడు, వారికి నీకు రేపు దేవుని వాగ్దానానికి దూరం చేస్తున్నటువంటి ఆ మాటలను బట్టి రేపు ఒక భయానకమైన ప్రమాదం నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే నిన్ను చెడగొట్టేది మంచి చెడులను గూర్చిన అవగాహన మనకు ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఈ మాటలు రేపు నా ఆత్మీయతకి ఏమైనా లాభమా, ఈ మాటలు నా జీవితానికి ఏమైనా శుభం కలగజేస్తాయా అన్నీ ఆలోచించాలి. అందుకనే సజెషన్, రాంగ్ సజెషన్, ఎవడి సలహాను పడితే వాడి సలహా నమ్మొద్దు. ఎవరిచ్చిన సలహా పడితే ఆ సలహా మీద మనం డిపెండ్ కావద్దు. ఎవరు మాట్లాడుతున్న మాటలలో మనము వతాసు పలకొద్దు. అందుకనే దైవజనుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తాడు, దైవజనుడా తిమోతి, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు వింటున్నావు కదా, వాళ్ళు అలా ఇలా మాట్లాడుతున్నాడు, వింటున్నావు కదా. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, అది నిన్ను చెడగొడుతుందా మంచి చేస్తుందా? చెప్పండి అమ్మ, చెడగొడుతుందా మంచి చేస్తుందా? అన్న, చెడుపుతుందా మంచి చేస్తుందా? వినువారిని చెరుపుటకే, నిన్ను చెడగొట్టడానికి వచ్చారు వాళ్ళు, నిన్ను పాడు చేయడానికి వచ్చారు. అదృష్టంగా ఒక ఘట సర్పం అది. అందుకే నా దైవజనుడు సలహా ఇస్తున్నాడు, వ్యర్థమైన మాటలను వినకు, వాటి మీద నీ చెవు పెట్టకు. అలాగ మాటలు వింటే నువ్వు పాడైతావు. నీకు మాట్లాడే ధైర్యం నీకు లేదు, నువ్వు బాగున్నావు, మంచిదే. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మంచోడివే, నువ్వు అలా ఎప్పుడు మాట్లాడలేవు, మంచిదే. కానీ వినకు. ఎందుకు తెలుసా? ఇక్కడ అంటున్నారు, వినువారిని చెరుపుటకే గాని. అంటే అర్థమైంది? ఇప్పుడు బాగా వినండి. 10 మంది వచ్చి దేవుని వాగ్దాన దేశాన్ని గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. వాళ్ళు చెప్పారు, విన్నారు. మేమేం చేయాలండి? వాళ్ళు చెప్పారు, మా తప్పేంటి అని అన్నారా? దేవుడు అలా అంటే ఒప్పుకున్నాడా? వాళ్ళు చెప్పాడు, నువ్వెందుకు విన్నావు? వాడు చెప్తే నువ్వెందుకు విన్నావు? నీకు మంచి సమాచారం తలకెక్కలేదు. మంచి సమాచారం చెప్పేవాడు 2 అయ్యారు, చెడ్డ సమాచారం చెప్పేవాడు 10 మంది అయ్యారు. మన చెవులు ఎప్పుడు చెడ్డ సమాచారం ఎక్కువగా వినడానికి ఆశపడతాయి. ఇప్పుడు చెడ్డ సమాచారం ఏం చేస్తుంది? నువ్వు ఊరికే విన్నందుకే అక్కడ అంటున్నాడు, వారికి వారి పిల్లలకును భయానకమైనటువంటి ఒక శిక్షను, వారు ఎన్ని సంవత్సరాలు వాగ్దానం కోసం ప్రయాణమై వచ్చారో అదంతా వ్యర్థమైపోయింది. దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ ఈ అరణ్యంలో తిరిగి చచ్చేంత వరకు వారిని ఇక్కడే తిప్పాలి. ఆ వాగ్దానంలో వాళ్ళకు ప్రవేశము లేదు. హల్లెలూయా. నువ్వెప్పుడైతే తప్పుడు మాటలను వినడానికి ఇష్టపడతావో, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు, వాగ్దానాలు నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ నువ్వు పొందలేవు. కారణం, నువ్వు చేసిన తప్పేంటి అని అంటే, చెడు సలహాలను, చెడుగా మాట్లాడే వారిని, దేవుని గురించి, దైవికమైన వాటిని గురించి చెడుగా మాట్లాడే వాటిని నీవు చెవి ఇవ్వడమే నువ్వు తప్పు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అందుకనే ఏం వింటున్నారో, ఎవరి మాటలు వింటున్నారో, ఎవరు మీకు సజెస్ట్ చేస్తున్నారో, మీరు ఎవరి మాటల మీద ఆధారపడ్డారో, ఎవరితో మాట్లాడుకుంటున్నారో, అవన్నీ మీ జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. హల్లెలూయా. వారు మాట్లాడి వెళ్ళారు, నేనేం మాట్లాడలేదన్నా, ఆమెనే వచ్చి మాట్లాడింది పోయింది అంటున్నావు. దులుపుకుంటున్నావు చూడు, దుమ్ము పోదు, అది నీకు అంటుకుంటుంది. అది నీకు పోతుంది అనుకుంటున్నావు. దులుపుకుంటే పోదు, అది పోదు. ఆశ్రయం ఇచ్చావు, నీ ఇంట్లో చెవిచ్చావు, నీ సమయం ఇచ్చావు వినడానికి. విని 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 ఆ ప్రయత్నం, ఆ పని
రేపు నీ కుటుంబానికి ఎంత దీవెనగా ఉంటుందో రేపు భవిష్యత్తు చూసావు. పరిశుద్ధ గ్రంథం చెప్పే మాటకి వ్యతిరేకంగా మాట్లాడే ఏ మాట నిన్ను దీవెనకరంగా మార్చదు. హల్లెలూయా. అందుకనే సరి అయిన మాటలు వినాలి, సరిగ్గా మాట్లాడే వారి మాటలు వినాలి, సరిగ్గా దైవ చిత్తానుసారంగా సలహాలు ఇచ్చే వారి సలహానే వినాలి. ఎవరో చెప్తే వినడం కాదు, ఎవరు చెప్పింది అది రైట్ అని కాదు. అందుకనే దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తున్నాం. మనలను చెడగొట్టేది, ద్రాక్ష తోటలను చెరిపే నక్కలు, ఇవన్నీ ఏంటి అనంటే అదృశ్యంగా పనిచేసే దయ్యపు ఆత్మలు ఇవన్నీ. అందుకనే నువ్వు ఏం వింటున్నావో జాగ్రత్త. ప్రేమగా చెప్పాలి. ఎవరైనా అలాగ మాట్లాడితే అక్క దయచేసి అవన్నీ మాట్లాడకన్నా ముంగట. ఎవరి గురించి తీర్పు తీర్చే ఓపిక మాకు లేదు, మాకు తెలియని సంగతి గురించి మేము మాట్లాడి ఎందుకు? ఇంకేదైనా ఉంటే మాట్లాడు, మౌనంగా సంతోషంగా మాట్లాడు. ఏదైనా దేవుని సంబంధమైన విషయాలు ఉంటే మాట్లాడు. కూర్చుందాం, తిందాం, తాగుదాం, అంతే తప్ప అనవసరంగా ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడి మన జీవితం ఎందుకు పాడు చేసుకుందామని ఎంత ప్రేమగా అయినా చెప్పు, రేపు తెల్లారి మీ ఇంటికి రాదామె రాదు. నువ్వు కఠినంగా ఏం చెప్పలే, ప్రేమగానే చెప్పినావు. ఆమె విజన్కు నువ్వు సూటు కాలేదు కనుక నీతో ఆమె సెట్ కాదు. ఇక ఆమెకు వతాసు పలికి చూడు. 2 నెలకొక్కసారైనా అయ్యగారు మీ ఇంటికి వస్తాడో రాడో కానీ వారానికి ఒక్కసారి మీ ఇంటికి వస్తారు. వాళ్ళు వస్తారు వారానికి ఒకసారి వస్తారు, అవసరమైతే 3 రోజులకు ఒకసారి కూడా వస్తారు. విజిట్ చేస్తారు, సమయాలు కేటాయిస్తారు, నీ కుటుంబంలో కూర్చుంటారు. అప్పుడు నువ్వు అనుకుంటావు అన్నిట్లో మాకు పార్టిసిపేట్ చేస్తున్నారని. ఎందుకు చేస్తున్నారో కొంతకాలం తర్వాత తెలుస్తుంది నీకు, కొంతకాలం తర్వాత తెలుస్తుంది. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. దైవజనుడైన దావీదుకి అబ్షాలోము మధ్యలో సమస్య సృష్టించిన మనిషే అహీతోపెలు. దావీదు కుటుంబంలో క్షేమం ఉండే, అబ్షాలోము దావీదు క్షేమంగా నెమ్మదిగానే ఉన్నారు. ఈ అబ్షాలోము దావీదు మీద పగబట్టినట్టుగా ప్రవర్తించేసరికి ఈ అహీతోపెలు అనబడుతున్న ఈ మనిషి అబ్షాలోముకు రాంగ్ టీచింగ్ చేస్తాడు, తప్పుడు సలహాలు ఇస్తాడు. అయ్యా దావీదు మీ తండ్రి అలసిపోయి ఉన్నాడు, మీ తండ్రిని ఆ 12,000 మంది సైనికులను పట్టుకొని వెళ్ళి చంపితే పని అయిపోతుంది, రాజ్యం నీకైపోతుంది, నువ్వు రేపు రాజు అయిపోతావు. మీ తండ్రి గారు భార్యలు ఉన్నారు, వారితో నువ్వు తప్పుడుగా ప్రవర్తించావు అనుకో సమాజం నీ వైపు తిరుగుతుంది. అట్లా సలహా ఇస్తున్నాడు చూడండి. కొంతమందికి భలే నచ్చుతుంది సలహాలు. ఆ సలహాలు ఇస్తుంటే వీరికి తేనె తాగినట్టుగా ఉంటుంది కాలం మందికి. అవునా, అలా చేద్దామా అని చెప్పి 12,000 మందిని పట్టుకొని యుద్ధానికి పోయాడు. చివరికి ఎవడు చచ్చాడండి? చెప్పినోడు చచ్చాడు, విన్నోడు చచ్చాడు. చెప్పిన అహీతోపెలు ఊరేసుకొని చచ్చాడు, విన్న అబ్షాలోము కూడా ఊరేసుకొని చచ్చాడు. కారణం విన్నోడికి స్థితి ఉంటుంది, రేపు చెప్పినోడికి కూడా ఉంటుంది. అందుకనే ఈ కడవరి దినాల్లో చాలామంది సంఘ బిడలు, సేవకులు, దేవుని బిడల జీవితాలు ఎందుకు పతనమవుతున్నాయి అనంటే అనవసరమైన విషయాలు మీద దృష్టి పెట్టడం, వినడం, అర్థమవుతుందా? వాటికి చోటు ఇవ్వడం, దేవుని ఉగ్రతకు పాలయ్యే మాటలకు వారి జీవితంలో చోటు కలుగజేసుకోవడం. దేవుడు దైవజనుడు ఇస్తున్న వాగ్దాన సంబంధమైన సలహాలు వాళ్ళకు తలకెక్కక ఎవరో ఇచ్చినటువంటి సలహాలను విని తప్పుడు సమాచారం నీ జీవితాలను చెడగొడుతుంది. హల్లెలూయా. అందుకే నేను ఏమైనా వింటున్నప్పుడు అది నీ దగ్గర వాళ్ళైనా, చివరికి నీ కుటుంబానికి చెందిన వారైనా, నిన్ను చెరిపే మాటలు ఎవడు చెప్పినా నువ్వు వాటి మీద దృష్టి పెట్టకపోవడం నీకు మంచిదే. కారణం ఆ మాటే, చెడ్డ సమాచారమే జీవితాలను పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. నీకు మంచి చెడులను గురించిన జ్ఞానం ఉంటే ఆమె ఏం చెప్తుంది, ఆ బ్రదర్ ఏం చెప్తున్నాడు, ఆ మాటలలో క్షేమం ఎంతుంది, నష్టం ఎంతుంది, ఇవన్నీ నువ్వు గ్రహిస్తావు. నీ జ్ఞానం లేదు కనుక, ఆ దైవికమైన జ్ఞానం నీకు లేక
వాళ్ళు చెప్పే మాటలు నీకు శుభముగా దీవెనకరంగా మారుతాయి అనుకొని వాళ్ళతో నీ కుటుంబంలో వాళ్ళతో సహవాసాన్ని మెయింటైన్ చేస్తున్నావు. అది రేపు నీకు ఎంత ప్రమాదం అని అంటే, అనవసరంగా దేవుని యొక్క ఉగ్రత ఆ కుటుంబాల మీదికి, ఆ పిల్లల మీదికి రావడానికి వాళ్ళు కారకులుగా మారిపోయారు. అర్థమైందండి? హల్లెలూయా. చదమగడి హల్లెలూయా. విశ్వాసములో నుండి తొలగించేశారు. దేవుని వాగ్దానంలో నుంచి వారు బయటకు వచ్చేసారు. దైవజనుని మీద సనుక్కోవడం ప్రారంభించారు. సేవకుడి మాట వినకుండా తయారయ్యారు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, వాళ్ళకు సేవకులు చెప్తే తలకెక్కదు. వాళ్ళకు ఆ సంఘంలో ఏ అక్కనో ఏ అన్ననో అందరు చెప్తే కూడా కుదరదు. వాళ్ళకు సెట్ అయిన అక్క చెప్తేనే సెట్ అవుతుంది వాళ్ళకు. మరి ఆ అక్క సెట్ అయిన ఆ అక్క చెప్పి ఇలా కుటుంబాలను ఏమైనా కట్టగలుగుతుందా, ఆ బ్రదర్ ఏమైనా కడతాడా అంటే ఆమెనే కట్టుకోలేకపోయింది, మిమ్మల్ని ఏం కడతాది? మంచి చెడు కాలేము మాట ఎవడు వినడే, యెహోషువ మాట ఎవడు వినడే. అట్లా కాదు, ఆ దేశం బాగుంది, మనం జయిస్తాం, ఇంతవరకు దేవుడు మనతో ఉన్నాడు, ఆ దేశంలో కూడా మనం విజయం పొందుకుంటామని వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి తలకెక్కడం లేదు. చెడు సమాచారం చెప్తున్న వారి మాట వినడం స్టార్ట్ అయ్యారు. అందుకే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలైన మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి క్షేమము కలుగజేసే సరి అయిన మాటలనే వినడం నేర్చుకోండి. హల్లెలూయా. మిమ్మల్ని చెడగొట్టే మాటలు కొన్ని ఉంటాయి. అర్థమవుతుందండి? అందుకే లోకల్ అంటారు, వాడి మాట విని విని నా కొడుకు చెడిపోయాడు అని అంటారు. వాస్తవమే. మాటలు, చెడ్డ సమాచారం మన జీవితాలను పాడు చేసే ప్రమాదం ఉంది. అందుకనే ఏ మాట వింటున్నప్పుడు ఆ మాటను, అది మన జీవితానికి ఎంతవరకు క్షేమమునిస్తుంది, ఎంతవరకు నెమ్మదినిస్తుంది, మీరు చెప్పే సలహా మంచిదేనా, ఆశీర్వాదమేనా అని మనం అర్థం చేసుకోవాలి. కారణం అందరికీ ఆ జ్ఞానం ఉండదు, అందరికీ ఆ దైవికమైన జ్ఞానం ఉండదు. కుటుంబాలను కట్టే జ్ఞానం, కుటుంబాలను కట్టగలిగే ఆలోచన, సలహాలు అందరివ్వరు. భవిష్యత్తును చూసి సలహా ఇవ్వగలిగే జ్ఞానం అందరికి ఉండదు. ఒక ప్రేమించే వ్యక్తి స్నేహితులను అడిగితే ఏమంటాడు? ఏమైతుందిరా చేసుకో అని అంటాడు. ఎవడేమంటారా ఇంకా చేసుకో అని అంటాడు. ఆడి సలహా విని ఈడు చేసుకునేసరికి ఈడిపు సాఫ్ అవుతుంది. రేపు కుటుంబ వ్యవస్థ పాడవుతుంది, ఇంట్లో నెమ్మది లేకుండా పాడైపోతుంది. ఎవరి సలహా వింటున్నావు? ఎవరు నీకు సజెస్ట్ చేస్తున్నారు? ఆ సజెస్ట్ చేస్తున్న మాట నీకెంత క్షేమం ఒకసారి ఆలోచించు. మాయ మాటలు నమ్మకండి, ఆ మాటలు మిమ్మల్ని పాడు చేస్తాయి. ఒకటి, మనలను చెడిపే ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే చెడిన మాటలు, రాంగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు ఏ తప్పుడు సలహాలు వినకు, తప్పుడుగా నీకు సజెస్ట్ చేసే వారి మాటల మీద నువ్వు మనస్సు పెట్టకు. అనవసరంగా వారి పాపంలో నువ్వు పాలి భాగస్తుడవు కాకు. అనవసరంగా దేవుని ఉగ్రత నీ ఇంటికి, నీ పసిబిడ్డల మీదకి నువ్వు తెచ్చుకోకు. అలాంటి వారికి నీ ఇంట్లో చోటు ఇవ్వకు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. చబాము గట్టిగా హల్లెలూయా. రెండవదిగా, నేను త్వరగా ముగిస్తున్నాను. రెండవదిగా, ఒక దేవుని బిడ్డలను పాడు చేసే రెండవ అనుభవం చదువుతారా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల పుస్తకం 13వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చదవండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానం గలవాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. సహవాసం ఎవరితో ఉందో ఆ ఎఫెక్ట్స్ నీ మీద పడతాయి. బాగా వినండి. ఒకటి, సమాచారం, నీకు సలహాలు. నయోమికి ఎవడు సలహా ఇచ్చాడో తెలియదు. దేశం విడిచిపెట్టిపోయి, మందిరం విడిచిపెట్టిపోయి తన భర్తను, తన కుటుంబాలను సర్వనాశనం చేసుకుంది. తప్పుడు సలహాల, ఆ తప్పుడు సలహా
మన కుటుంబ వ్యవస్థలో చెడు చేసే ప్రమాదం ఉంది. 2, సహవాసం. మన సహవాసం సరిగ్గా ఉండాలి. నీ సహవాసం ఎవరితో చేస్తావో అందరినీ ప్రేమించమన్నాడు. అందరితో సహవాసం చేయడం కుదరదు. ఎవరి మీద పగ చేదు పెట్టుకోవద్దు. అంతే తప్ప ఎవరితో పడితే వాడితో సహవాసం కుదరదు. అందరితో తిరగడం కుదరదు. అందరితో స్నేహం కుదరదు. బైబిల్ చెప్తుంది, నువ్వు జ్ఞానివి కావాలన్నా, నువ్వు చెడిపోవాలన్నా, నువ్వు మంచివాడిగా బతకాలన్నా నువ్వు చేసే స్నేహం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచివాడితో సహవాసం చేస్తే బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతుడితో సహవాసం చేయి, నువ్వు జ్ఞాని అయిపోతావు. వాడితో ఉండి ఆ జ్ఞానం కలిగిన మాటలు విని 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 వాడు చెప్పే జ్ఞాన సంబంధమైన సలహాలు వింటూ నీ మనస్సు కూడా, నీ జ్ఞానం కూడా పెరిగి నువ్వు కూడా జ్ఞానిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కారణం సహవాసం వాడితోనే చేస్తున్నావు కనుక. మూర్ఖుల సహవాసం చేసావనుకో, మూర్ఖుల సహవాసం, చెడిపోయిన వాడి సహవాసం, చెడగొట్టే వాడితో సహవాసం చేసావనుకో నీవు చెడిపోతావు. అర్థమవుతుందండి? కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టేస్తుంది. దాని బతికేది, దాని క్యారెక్టర్ అది. చెడగొట్టడమే దాని కర్తవ్యం. నమ్మకంగా మందిరంకి వచ్చేవాడితో, డుమ్మ కొట్టేవాడితో సహవాసం చేసి చూడండి ఒకసారి. 2 నెలలు నువ్వు కూడా డుమ్మలు కొట్టేస్తావు. కారణం వాడితో ఉన్నప్పుడు ఒక చెట్టు కింద ఉంటే ఆ చెట్టు గాలి ఎలా మన మీద పడుతుందో, ఎవడితో మనం స్నేహం చేస్తామో ప్రార్థన పరుడితో సహవాసం చేసి చూడు, నీకు ప్రార్థనలో ఎదిగే మనసు వచ్చేస్తుంది. ఒక మంచి వాడితో సహవాసం చేసి చూడు, నువ్వు మంచిగా బ్రతికే అలవాట్లు, జ్ఞానం, ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం, దేవుని బిడ్డలారా, నిన్ను చెడగొట్టే స్నేహానికి నువ్వు దూరంగా ఉండడం నీకు మంచిది. ఒకవేళ కలిసి ఉంటే నీకు ప్రమాదం. ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, అతని పేరు మనస్సే. అతను ఒక రాజులతో సహవాసం చేయాలి, రాజు జ్ఞానులతో సహవాసం చేయాలి. కానీ అతని సహవాసం విచిత్రంగా చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట రాస్తాడు. 2వ రాజుల పుస్తకం 21వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రాజులు 2వ పుస్తకం 21వ అధ్యాయం 6వ వాక్యం. అతడు తన కుమారుని జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యాక్షణగాండ్రతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. హల్లెలూయా. ఈ రాజు దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటయ్యా అనంటే, ఇదిగో సోదెగాన్లతో, మంత్రగాళ్ళతో, జ్యోతిష్యులతో, అర్థమవుతుందా, ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వారితో రాజు స్నేహం చేశాడు. 24 గంటలు శకునం, 24 గంటలు జ్యోతిష్యం, 24 గంటలు ఆ యొక్క దయ్యపు సంబంధమైనటువంటి వాటి మీద ఆ అవగాహన కలిగి, ఆ ఆలోచనలు కలిగిన వారితో రాజు సాన్నిహిత్యంగా స్నేహం చేస్తున్నాడు కనుక చెడుగా బ్రతకడం ప్రారంభించాడు. ఇతడు చెడిపోవడానికి ఆ సహవాసం చాలా ప్రమాదం చూపింది. అర్థమైందండి? మన స్నేహం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీ స్నేహం నీ మీద 100కు 90% ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే మంచి స్నేహం వెతుక్కోవాలి. స్నేహం సరిగ్గా ఉండాలి. ఒక ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థన పరుడు ఎప్పుడు గాలిగా తిరిగే వాడితో స్నేహం సెట్ కాదు. ఒకరోజు చేసి చూస్తాడు, ఆయనకు అర్థమైపోతుంది వీడు సోపత్ చేసినప్పటి నుంచి నా ఉన్న ప్రార్థన పోతుందని చెప్పి నెమ్మదిగా కట్ చేసేస్తాడు. ఒకవేళ కట్ చేయకుండా, అర్థమవుతుంది, లోకల్ అంటారు 21 రోజులు వాడు వీడితో, వీడు వాడితో స్నేహం చేస్తే వాడు వీడైతాడు, వీడు వాడైతాడు అని. వాస్తవం. ప్రార్థన పరులతో నువ్వు సహవాసం చేస్తుడు,
దేవుని సన్నిధిలో సేవకులతో, దైవికమైన మనస్సు కలిగిన వారితో సహవాసం చేస్తుడు. నీకు దేవుని కొరకు బతకాలని, దైవ చిత్తం చేయాలని, దేవుని కొరకు పరితపించగలిగే ఆలోచనలు మనసులు వచ్చేస్తాయి. అదే లోకంలో 24 గంటలు బిజినెస్ గురించి మాట్లాడేవాడు, అక్కడ 1 కోటి, ఇక్కడ 1/2 కోటి, ఇక్కడ 50, అది కొనాలి ఇది కొనాలి అనే మాటలు మాట్లాడేవాడితో సహవాసం చేస్తే నువ్వు కలలో కూడా లక్షలు లెక్క పెడుతూనే ఉంటావు. అంతే, 24 గంటలు ఆ మనీ మైండే వచ్చేస్తుంది. ఎవడితో స్నేహమో వాడి స్వభావ లక్షణాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే దైవజనుడైన సొలొమోన్ వస్తాడు, చెడు సహవాసం చేస్తే నువ్వు చెడిపోతావు, జ్ఞానులతో సహవాసం చేస్తే నువ్వు జ్ఞాని అవుతావు. కొంతమందికి స్నేహం విచిత్రంగా ఉంటుంది. ఈయనకి 20 ఏళ్ళు ఉంటాయి అని దోస్తు 40 ఏళ్ళు ఉంటాడు. ఇదేం స్నేహం? వయసుకు, వాని చదువుకి, వాని జీవితానికి, ఆ మనిషి వ్యక్తిత్వానికి అసలు ఏవాటి పొంతన లేదు. వాని స్థాయికి మించిన వాడితో సహవాసం చేశాడు, వాడికి ఉన్న అలవాట్లన్నిటికి వచ్చేస్తాయి. కారణం వాడు లోకంలో ఆల్రెడీ చెడిపోయాడు, ఒక 20 ఏళ్ళు దాటిపోయాడు. వాడు లోకంలో వాడి భావజాలం, వాడి మైండ్ అంతా లోక సంబంధంగా ఉంటుంది. అప్పుడప్పుడే ఎదుగుతున్న వీడి మీద 24 గంటల ఫోన్లో మాట్లాడమా, వాని యాక్టివిటీసా, వాని పద్ధతులన్నీ ఈ పిల్లోడిగా అప్పుడే ఎదుగుతున్న ఈ వ్యక్తి మీద ఎఫెక్ట్ పడి వీడు పసితనములోనే చెడిపోయే పద్ధతులకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందండి? ఏ వయసుకు తగినట్టు స్నేహం ఆ వయసుకే చేయాలి. ఎవరితో నీకు సహవాసం సూట్ అవుతుందో వాళ్ళతోనే చెయ్యాలి, అంతే తప్ప. అర్థమవుతుందండి? నీ వయసుకు సరిపడిన వారితో స్నేహం, అర్థమవుతుందండి, నీ జీవితానికి సరిపడిన వారితో స్నేహం అది నీకు మేలు చేయదు. అందుకనే దేవుని బిడ్డలను చెడగొట్టే లక్షణం రెండవది సహవాసం. ఒకటి రాంగ్ ఇన్ఫర్మేషన్, తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు సలహాలు చెప్పేవారికి, తప్పుడుగా మాట్లాడే వారితో సహవాసం చేస్తావు. ఆ మాటలు నీ జీవితం మీద ప్రభావం చూపి నువ్వు చెడిపోతావు. నువ్వు చెడగొట్టే రెండవ ప్రమాదం నీ స్నేహం. అందుకనే దేవుని బిడ్డలు సరిగ్గా స్నేహాన్ని వెతుక్కోవాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. భక్తిహీనులతో మనకు సహవాసం కుదరదు. లోక సంబంధమైన వారితో స్నేహం కుదరదు. మన స్నేహం మన వ్యక్తిగత స్వభావానికి తగినట్టుగానే ఉండాలి. దైవజనుడైన యాసన్న గారు ఒక వర్తమానంలో చెప్తున్నప్పుడు నేను ఆ మాట విన్నాను. ఇద్దరు స్నేహితులు బాగా పత్తలాటకు అలవాటు పడిన వారు. అందులో ఒకడు ప్రభువుని నమ్ముకున్నాడు, ఒకడు మళ్ళీ అదే లోకంలో ఉన్నాడు. ఇతడు ఎప్పుడైతే దేవుని నమ్మాడో అతని మనసులో నా స్నేహితుని కూడా నేను మందిరానికి నడిపించాలి అన్న భావన ఇతనికి కూడా కలిగి ఒకరోజు చెప్పాడు, రారా నాతో పాటు మందిరానికి రా, ఇంకెంతకాలం ఈ పత్తలాడుకుంటుంటావంటే వస్తా అని అంటున్నాడు. ఒకరోజు నిశ్చయంగా నిర్ణయం చేసుకొని, రేపు నువ్వు నాతో వచ్చుడే కావాలి మందిరానికి అని అంటే, తప్పకుండా వస్తా అని అన్నాడు. పొద్దున 10 గంటలకు ఆరాధనకు వెళ్ళాలి. 9 గంటల నుంచే వీడు రెడీ అయ్యి ఇంటికి వెళ్తే వాళ్ళు లేడు. అమ్మా ఎటుపోయాడు అని అంటే, లేడు బిడ్డ అని అన్నాడు. ఈ మనిషి ఖచ్చితంగా నేను ఈరోజు మందిరానికి వీడిని పట్టుకొని పోవాలి అని అనుకున్నాడు. వెతుకుతున్నాడు, దొరకడం లేదు. వీడికి తెలుసు వీడు దేవుని నమ్మక ముందు ఏ చెట్టు కింద పత్తలాడతాడో. అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉంటాడని అనుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్తే సరికి ఆల్రెడీ వాడు పత్తలాట మీద కూర్చున్నాడు. రే ఏమైంది, మందిరానికి వస్తున్నావు కదా, మళ్ళీ వచ్చావేంది ఇడికి అంటే, టైం ఉంది కదా అని వచ్చేసినాను, ఒక ఆట ఆడినాక వెళ్ళిపోదామని అన్నాడు. ఆ ఆట ఒడవదు, వీడు మందిరానికి రాడు. ఈ మనిషి ఆ పత్తలాట ఆడుతున్న ఆ మనుషుల చుట్టూ నిలబడి ఆట అయిపోతే నా స్నేహితుని పట్టుకొని పోదామని అనుకున్న ఈ మనిషి చూసి దాని మీద మోజు పడి వీడు కూడా అక్కడనే కూర్చొని రెండవ రౌండ్కు వీడు కూడా పత్తలు, నాకు కూడా 3 పత్తాలు వేయి అని చెప్పి కూర్చున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనం అర్థమైతే ఒక మనిషిని ప్రభు దగ్గరికి నడిపించడానికి వాడి తోవలోకి వెళ్ళడం కుదరదు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. పాడు చేయబోయి
మేలు చేయబోయి నువ్వు కూడా పాడయ్యావు. వాడిని తీసుకొచ్చినేమోగా నువ్వు ఆగిపోయావు. చెప్పినాను కదా, దేవుని సముఖంలో సహవాసం. మీ సహవాసం చాయిస్ పర్ఫెక్ట్ ఉండాలి. యవన బిడ్డలైన మీరు, దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నటువంటి మీరు, మిమ్మల్ని చెడగొట్టే, మీ జీవితాలకు ప్రమాదము చేసే దేవుని బిడ్డలారా, సహవాసం మీరు చాలా జాగ్రత్తగా ఉండి వెతుక్కోవాలి. ఒక మంచి సహవాసాన్ని మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకు మీకు సరి అయిన సలహా ఇవ్వగలిగి, మీ జీవితానికి క్షేమానికి మార్గాలు తెరవగలిగే, సలహాలు ఇవ్వగలిగే వ్యక్తులను వెతుక్కోవాలి తప్ప స్నేహం మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. హల్లెలూయా. రాజైన మనష్షే చెడిపోయిన వారితో స్నేహం చేశాడు, ఆయన చెడిపోయాడు. రాజా, నువ్వు రాజులతో సహవాసం చేయాలి, జ్ఞానవంతులతో చేయాలి, ఇంకా జ్యోతిష్యులతో సహవాసం ఏంటయ్యా అని అంటే వాడికి అలాంటి టేస్ట్ వచ్చేసింది, ఆ మనిషికి అలాంటి భావన కలిగించేసింది. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈరోజు అనేకమైన దేవుని నమ్మిన ప్రజలు ఎందుకు పాడైపోతున్నారు, ఎందుకు దేవుని ఎరిగి కూడా చెడిపోతున్నారని అంటే వాళ్ళ మీద ప్రభావం చూపే ఈ రెండు అనుభవాలు. తరచుగా నమ్మకంగా వచ్చే మనిషి స్నేహం సరిగ్గా లేకపోయేసరికి, అరే పోయేవాగు, ఇది ఒకరోజు 10 నిమిషాలు లేట్ పోతే ఏమైనా అయిపోతుందా అని అనేసరికి ఆ మాటకి మనిషి లొంగిపోతాడు. ఇది ఒకరోజు పోకపోతే ఏమవుతుంది అని అంటే ఆగిపోతాడు. స్నేహం మన జాగ్రత్తగా వెతుక్కోవాలి, ఒక మంచి స్నేహం. అందుకని బైబిల్ చెప్తుంది, దావీదు హృదయం యోనాతాను హృదయంతో కలిసిపోయిందట. దావీదు ఎవరితో పడితే వాడితో స్నేహం చేయలేడు. ఆయన ఒక రాజకుమారుడైన యోనాతానుతో స్నేహం చేశాడు. ఆయన స్నేహం సరిగ్గా ఉంది. ఈ కడవరి దినాలలో మీరు లోకంలో ఉద్యోగం, వ్యాపారం, లోకంలో బ్రతుకుతున్నారు, చదువుతున్నారు, మీ స్నేహం మీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. నువ్వు లోకంలో రక్షణ లేని వారితో, లోకస్తులతో, విచ్చలవిడిగా తిరిగే వారితో, లోక సంబంధమైన వ్యామోహాలలో పడి పతనమయ్యే వారి గుంపులో నువ్వు ఉన్నావు అనుకో, ఒకరోజు ఆ ప్రభావం నీ మీద పడుతుంది. నీవు కూడా అదే అలవాట్లు చెందుతావు, అవే పద్ధతులు నీ కుటుంబంలోకి వస్తాయి. నీవు వారితో కలిసి వారి లాంటి స్వభావ లక్షణాలతో నీ జీవితం కూడా నువ్వు పాడు చేసుకుంటావు. అందుకనే దైవజనుడైనటువంటి అదే యోబు పుస్తకం రాస్తూ చదువుతారు ఒకసారి మాట. యోబు పుస్తకం 32 అధ్యాయమా, ఒకసారి తీయండి. ఎనిమిదవ వాక్యం, 34:8. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. చాలు. చెడుతనము చేసే వారితో స్నేహం, భక్తిహీనంగా బ్రతికే వారితో స్నేహం. అందుకే నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, నువ్వు మొదటిగా నిన్ను చెడగొట్టే మాటలను నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. వ్యర్థమైన మాటలు నీ జీవితాన్ని చాలా ప్రభావం చూపిస్తాయి. చెడ్డ సమాచారం నీ కుటుంబాన్ని, నీ వ్యవస్థను, నీ బిడ్డల జీవితాన్ని శాపగ్రస్తంగా మారుతాయి. 2, చెడు స్నేహం నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అది నువ్వే వెతుక్కోవాలి. ఒక వ్యక్తితో ఉండి నేను బాగుపడతాను అని అనుకోవడం పొరపాటు. వాడితో నుండి నేను ఎందుకు చెడిపోతానమ్మా అని అంటారు. అలా బాగుపడు ఎవరు లేడు. నువ్వెవడితో ఉంటావో వాడి ప్రభావం నీ మీద పడుతుందని బైబుల్ చెప్తుంది. బైబుల్ చెప్పిన దానికి రివర్స్గా నేనైనా మీరైనా బతకలేము. ఇది దేవుని మాట. ఇది హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు
దేవుని బిడ్డలారా, సంఘ వ్యవస్థలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. దైవజనుడైనటువంటి పౌలు సేవ చేస్తున్న దినాల్లో దేవుని సేవకుడు అక్కడక్కడ వెళ్ళి దేవుని మందిరాలు కడుతున్నాడు, సంఘాలు కడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ దైవజనుని యొక్క ప్రమేయం లేకుండా ఎవరో కొంతమంది సేవకులు దేవుని సంఘం అనబడుతున్న దైవ సేవకుడి యొక్క విశ్వాసుల కుటుంబాల్లోకి వెళ్ళి వారు చెప్పే విచిత్రమైన మాటలను బట్టి అక్కడ సంఘం పాడు కావడం ప్రారంభించింది. ఈ సంగతి దైవ సేవకుడికి తెలిసింది. ఆ దైవజనుడు వారికి ఉత్తరం రాస్తూ ఒక అద్భుతమైన మాట రాస్తాడు. చదువుతారా? అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 24వ వాక్యం. 24వ వాక్యం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్ములను కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని మేము వింటిమి. వారికి మేము అధికారము ఇచ్చి ఉండలేదు, వారు మేము పంపిన వారు కాదు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. చపల చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. మేము మీ అయ్యకి సంబంధించిన వాళ్ళమే, మీ అయ్య నాకు మమ్మల్ని పంపించాడు, అన్ననే మీకు ఇట్లా చెప్పమన్నాడు, పాస్టర్కే ఇట్లా చెప్పమన్నది అని చెప్పి ఇదిగో సంఘములో కలవరం పుట్టి చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం సేవకుడికి తెలిసింది. ఆ దైవజనుడు ఉత్తరం రాస్తా అంటున్నాడు, వారు ఎవరో మీ దగ్గరికి వచ్చి మేము చెప్పమన్నట్టుగా మీకేదో తప్పుడు సమాచారం చెప్తున్నారు, మేము వారిని పంపలేదు, వారికి మేము ఎలాంటి అధికారము ఇవ్వలేదు. అర్థమవుతుందండి? ఇలా ఉంటాయి కొన్ని సంఘాలలో. కొంతమంది విశ్వాసులు చేస్తారు. నేను ప్రారంభం నిర్మల్లో మందిరానికి వెళ్తున్న దినాల్లో మేము ఒక చిన్న కూటమి ఏర్పాటు చేసాం. విశ్వాసులందరి దగ్గర 1000-2000 వసూలు చేస్తున్నాం అని చెప్పి నా దగ్గర కూడా ఒక అక్క వచ్చింది. అక్క వస్తే సరే రేపు ఇస్తుంది అని చెప్పి ఆమెను పంపి నేను అయ్యకు ఫోన్ చేసి అడిగాను, అయ్యా ఏమైనా కూటమి ఏర్పాటు చేస్తున్నారా, మనీ కలెక్ట్ చేయమని ఏమన్నా మీరు చెప్పారా పలానా సిస్టర్కి? నా దగ్గరికి వచ్చి 1000 రూపాయలు అడుగుతుంది. పలానా వాళ్ళ దగ్గర ఇప్పటికే ఆల్రెడీ డబ్బులు తీసుకుందాక 30-40 వేలు పోగు చేసిందట అని అంటే, అయ్యా నేను ఎవరికి చెప్పలేదు కలెక్ట్ చేయమని. ఆమె నీ దగ్గరికి వచ్చి డబ్బులు ఎట్లా అడిగింది, రేపు ఆమె నేను పిలిచి మాట్లాడుతుంది అని అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉంటారు కొంతమంది చాలా ప్రమాదకరంగా ఉంటారు మనుషులు. డబ్బుల వ్యవహారమే కాదు, దైవజనులు ఇట్లా అన్నారు, మీతో ఇట్లా చెప్పమన్నారు, నీ గురించి ఇలా అన్నారు అని చెడు సమాచారము చెప్పేవారు ఉంటారు. ఒక దైవజనుడిగా నేను మీకు ఇచ్చే సలహా, ఎవరైనా మీకు అలాగ మాట్లాడినప్పుడు ఏ అరమర లేకుండా సేవకులతో మాట్లాడాలి. హల్లెలూయా. మీరు ఇట్లా అన్నారట కదా, వాళ్ళు ఇట్లా చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసి అలాగ జరిగిన సంభవాలు ఎన్నో ఉన్నాయి. నేను బొంబాయి పట్టణంలో మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక సంఘంలో ₹1,00,00,000 వసూలు చేసుకుని పోయాడు ఒక్కడు. ₹1,00,00,000. పెద్ద సంఘం, అందరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు. నాతో సేవకులతో దగ్గరగా తిరిగేవాడు ఉంటాడు కదా, వాడు అయ్యా అందరి ముందు చెప్తే బాగుండదని నన్ను పంపాడు, అందరి దగ్గర మంచి కొంచెం కలెక్ట్ చేయమన్నాడు, స్థలం కొంటున్నాం అది కొంటున్నాం అని చెప్పి అర్థమవుతుందండి, పంపించాడు నన్ను అని అంటే, అరే అయ్య పంపించాడు అంటున్నారు, ఈ మనిషి ఆయనతోనే తిరుగుతాడు, పంపిస్తే పంపించిండొచ్చు అని చెప్పి ఆమె 20, ఆమె 30, ఆమె 1,00,000 ఇచ్చేసరికి ₹1,00,00,000 అయ్యాయి. వాడు ఒక అయ్యా నేను ఊరికి పోయేస్తాను, ఊరికి పోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా విశ్వాసులు అడిగారు, అయ్యా బ్రదరు కనబడతలేడు, ఎటు పోయాడు అంటే, ఆయన ఊరికి వెళ్ళిపోయాడమ్మా, ఇక అక్కడే ఉంటాడట అంటే, అవునా అయ్యా, మరి ఆ మధ్యలో వచ్చాడయ్యా డబ్బులు అంటే, ఎప్పుడు వచ్చారు, ఎవరు అడిగారు అని అంటే, అయ్యా మీరు అడుగుమన్నారట కదా అంటే, నేను ఎప్పుడు అడుగుమన్నాను, వాళ్ళకి ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట మీరు చెప్పొద్దా? అయిపోయా, గందరగోళం అయిపోయింది సంఘం అంతా. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సముఖంలో ఇలాంటి సంభవాలు ఎదిగో అపోస్తుల కాలంలో నుండి జరుగుతున్నాయి.
నా సంఘ బిడ్డలారా, దేవుని సముఖంలో చెడ్డ సమాచారము మన జీవితాలను చెరుపుతుంది కనుక ఏ మాట దేవునిదో, ఏ మాట దైవికమైనది కాదో మనము వివేచించి అడుగు వేయాలి. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. అలాగూ గనక మనం నిర్ణయం చేసుకోకపోతే, అలాగూ గనక మనము తీర్మానము చేసుకోకపోతే, నీవు మంచి చెడులను గురించిన సరి అయిన జ్ఞానం నీవు పొందుకోకపోతే రేపు నీ జీవితం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరో ఇచ్చిన సలహాతో నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు బైబిల్లో మనం గమనిస్తున్నాం, వాళ్ళు వచ్చారు 10 మంది తప్పుడు సలహా ఇచ్చారు. విన్న లక్షల మంది అనవసరంగా దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయారు. చెప్పేవాడు చెప్పుతున్నాడువా, వినడం నీకైనా ఉండాలి. అందుకనే ఏం వింటున్నావో ఆ వినే మాట నీ కుటుంబానికి మేలా కీడు చేస్తుందా నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. హల్లెలూయా, చదవగడి హల్లెలూయా. అందుకనే మంచి చెడు, ఇదిగో చెడ్డ మాటలు విని అబ్షాలోము తన కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నాడు. కొంతమందికి అది అలవాటు. లోకంలో కొంతమంది ట్రాక్టర్లకు, అర్థమైతే లారీలకు రాసుకుంటారు కదా, చెడపకురా చెడేవాని. చెడగొట్టేవాడు ఖచ్చితంగా ఒకరోజు వాడే చెడిపోతాడు. వాడు చెడిపోతాడు, వాని మాట ఇన్నోడు కూడా చెడిపోతాడు. అర్థమవుతుందా? చెడిపోతాడు. దేవుడు వానికి తీర్పు తీర్చాడు. ఆ 10 మంది కుటుంబాలను తెగుళ్ళ చేత చంపేశాడు. మరి అధ్వానంగా అమాయకంగా విన్నవారిని, వారి మాట మీరు ఎందుకున్నారు పోనితి అని అనలేదు దేవుడు. విని మీ విశ్వాసాన్ని పాడు చేసుకున్నావు. నేను పంపిన సేవకులకు వ్యతిరేకంగా ప్రవర్తించావు, నా వాగ్దానాన్ని నువ్వు తప్పుపట్టావు అని చెప్పి దేవుని ఉగ్రత విన్న ప్రజల మీదకి కూడా వచ్చేసింది. అందుకనే మనం సరిగ్గా దైవ చిత్తానుసారమైన వారి మాటలే మనం వినాలి. హల్లెలూయా, చదమగటి హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన సంఘ బిడ్డలారా, చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న దుష్టుడు అనేకమైన ప్రజలను వాడుకుంటుండు. ఈ 2 అనుభవాలు దేవుని బిడ్డలమైన మన జీవితంలో చాలా ప్రమాదకరంగా ఎఫెక్ట్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కనుక నువ్వు లోకంలో ఉన్నావు, నీ స్నేహం సరిగ్గా ఉంచుకో. నీ స్థాయి ఎంత అర్థమైందండి? నీ పొజిషన్ ఏంది? నీ ఎకనామికల్ ఏంటి? నీ కుటుంబం ఏంటి? చాలామంది పిల్లలకు, యవనస్తులకి తను చదువుతున్న దగ్గర కాలేజీలలో రిచ్ ఫైనాన్షియల్గా వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్న వారితో స్నేహం చేస్తాడు. వాడు ఒకరోజు తినిపిస్తాడు, 2 రోజులు వీడు తినిపించాలి. ఇప్పుడు వీడికి కుటుంబం, మా నాన్న, మా కుటుంబం, మా ఆర్థికమేంది ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉండకుండా ఇంట్లో నసబెట్టి, ఇంట్లో ఇబ్బంది పెట్టి వాడిలాగా నేను చేయాలని వీడి ప్రయత్నం చేస్తాడు. వాడి స్థాయి వాంది, మన స్థాయి అది కాదు. మనకు వాళ్ళకు కుదరదు. మన స్థాయికి తగినట్టుగా మనం బతకాలి అన్న భావన వాడికి ఉండదు. అందుకనే స్నేహం మీ జీవితాల మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. అందుకే మాకు సేవ నేర్పిన దైవజనులు ఎప్పుడు చెప్పేవారు, అల్లాటప్ప ఆడుతూ పాడుతూ సేవ చేసేవాళ్ళు, చిల్లరగా తిరిగే వాళ్ళతో మీరు దూరంగా ఉండాలి. మీ సేవ, మన విధానాలు వేరు, క్రమంగా ఉండాలి. పవిత్రంగా దేవుని సన్నిధానంలో సేవ చేసే వారితో సహవాసం చేయండి, వాళ్ళతో స్నేహం చేయండి. అంతే తప్ప నువ్వు అనవసరమైన వారికి స్నేహానికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చేవాడు వాస్తవం. అందుకనే మేము ఇప్పటికీ కూడా ఆ దైవ నడిపింపు, దైవికంగా బ్రతుకుతున్న వారితో స్నేహం చేస్తాం. అంతే కారణం ఎందుకనంటే ఆ స్నేహం మన ఆత్మీయత మీద దెబ్బ పడుతుంది. హల్లెలూయా, చపాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక సేవకుడిగా మంచి చెడు గురించిన జ్ఞానం మీరు కలిగి బతకాలి. లోకంలో ఉంటున్నారు, అనేక సలహాలు చెప్పేవారు, ఉచిత సలహాలు చెప్పేవాడు 1000 మంది ఉన్నారు. నువ్వు వాని విని సలహాలు విని జీవితం పాడు చేసుకోక, వాని సలహాలు విని దేవుని బిడ్డలారా జీవితాన్ని నాశనం చేసుకోక. దేవుని వాక్యంలో ఎదుగుతున్న మీకు ఒక తప్పుడు సమాచారం మీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. అందుకనే సరి అయిన మాటలు విను, సరి అయిన వ్యక్తులతో సహవాసం చేయి. అవి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాయి. దేవుడి మాటలు దీవించునుగా. మోకరించి చిన్న ప్రార్థన.